స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై సంచలనమైన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించలేనని ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో లెటర్ విడుదల చేశారు. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని చెప్పిన ఆయన తన సెల్ఫీ వీడియో లెటర్ ఆధారంగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజమౌళికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు శ్రీనివాసరావు. ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమ రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడో అని మీరు అనుకోవద్దు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. మరి పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్న ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం. ఇండియా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. చెప్పండి గంగాధర్. శోభ సాధువుతో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మీద ఒక ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు అనే ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటూ కీలకమైన సంచలనమైన ఆరోపణలు చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తన టార్చర్ పెడుతున్నారని, ఆ టార్చర్ తల్లిదండ్రులతో ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఒక సూసైడ్ నోట్ రాశారు. అలాగే ప్రస్తుతానికి సంచలనంగా మారింది. రాజమౌళికి తనకి 34 ఏళ్ల స్నేహం ఉందని ఈటీవీలో శాంతినివాసం సీరియల్ చేసిన నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అని, ఇద్దరు ఒకే దశ ఒకే ఫుడ్ అన్నట్టు అంతగా కలిసి ఉండేవాళ్ళని. యమదొంగ సినిమా కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసినట్టు కూడా యమదొంగలో టైటిల్స్ కూడా వేశారనే విషయాన్ని శ్రీనివాసరావు ఆయన సెల్ఫీలోనూ అలాగే సూసైడ్ నోట్ లో కూడా మెన్షన్ చేశారు. రాజమౌళి జీవితంలో ఒక మహిళ ప్రవేశించడంతో అప్పటి నుంచి రాజమౌళి తనను దూరం పెట్టారని, ముందు రాజమౌళి ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించాలని ఆయన శ్రీనివాసరావు చెప్పారు. కెరీర్ బిగినింగ్ టైంలో ఉన్నందువల్ల రాజమౌళితో వివాదం ఎందుకని రాజమౌళి కోరిక మేరకు ఆ అమ్మాయిని త్యాగం చేస్తానని, రాజమౌళి వల్లే తాను 54 ఏళ్ళు బ్యాచిలర్ గా మిగిలిపోయాయని, పెళ్లి కాకుండా ఏం కాకుండా తన జీవితం సర్వనాశనం అయిపోయింది అన్నట్టు కూడా ఆయన ఆ లెటర్ లో పేర్కొనడం జరిగింది. అలాగే ఆయన రాజమౌళి నెంబర్ 1 అవడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినట్టుగా చెప్పారు. ఇప్పుడు రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్పేస్తానని భయపడి దేశంలో లేకుండా చేస్తున్నారని, చివరికి తాను చనిపోయేదాకా రాజమౌళి తీసుకొచ్చారని ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్పారు. తన మరణ వాస్తవాన్ని తీసుకొని రాజమౌళి కేసులు చేశాను, అలాగే వాళ్ళకి లై డిటెక్టర్ చెక్ కూడా చేయాలంటే ఆ ట్విట్టర్ నోట్ లో రాసుకొచ్చారు. రాజమౌళి కుట్ర కూడా చేస్తాను ఒక సంచలన ఆరోపణలు చేశారు. అయితే శ్రీనివాసరావు పర్సన్ చెప్పేది ఎంతవరకు నిజం ఏంటనేది కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మానసికంగా కరెక్ట్ గా ఉన్నారో లేదో, ఒక రాజమౌళి మీద ఇలాంటి అపాండాలు చేయడానికి అసలు ఆయనకి వీటికి మొత్తం ఏం జరిగింది ఏంటి, కేవలం ఈయన సంచలనం చూసిన ఇలా చేస్తున్నారో, అసలు రాజమౌళికి వివాదం ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సింది. శోభ. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై సంచలనమైన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించలేనని ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో లెటర్ విడుదల చేశారు. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని చెప్పిన ఆయన తన సెల్ఫీ వీడియో లెటర్ ఆధారంగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజమౌళికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు శ్రీనివాసరావు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై సంచలనమైన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ భరించలేనని ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో లెటర్ విడుదల చేశారు. రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని చెప్పిన ఆయన తన సెల్ఫీ వీడియో లెటర్ ఆధారంగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు మరింత సమాచారం. చెప్పండి గంగాధర్. దిగ్గజ దర్శకుడు రాజమౌళి మీద స్నేహితుడిగా చెప్పుకుంటున్న శ్రీనివాసరావు అయితే సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను టార్చర్ పెడుతున్నాడు, ఈ టార్చర్ భరించలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు కూడా ఆయన సూసైడ్ లెటర్ రాశారు. 2 పేజీల సూసైడ్ లెటర్ రాశారు మెట్రో పోలీసులకు. అలాగే ఒక సెల్ఫీ వీడియో కూడా ఆయన రికార్డ్ చేశారు. 4 నిమిషాల సెల్ఫీ వీడియోని కూడా రికార్డ్ చేశారు. ఇందులో ఆయన సంచలన విషయాలు వెలిగించారు. రాజమౌళి తనకు మధ్య 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని రాజమౌళి ఎవరైతే వివాహం చేస్తుంటారో ఆమె ఫస్ట్ ఈయన ప్రేమించారని తర్వాత రాజమౌళి కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని శాంతి నివాసం సీరియల్ ముందు నుంచి కూడా రాజమౌళితో ఈయనకు ఫ్రెండ్షిప్ ఉందని కూడా శ్రీనివాసరావు తెలియజేశారు. అలాగే మృదంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాజమౌళి పేరు వేశారని రాజమౌళి జీవితంలో ఎప్పుడైతే ఆయన భార్య ప్రవేశించిందో అప్పటి నుంచి రాజమౌళి ఇతన్ని దూరం పెట్టారని రాజమౌళి కోసం మా అమ్మాయి ఈయన త్యాగం చేసినట్టు కూడా నోట్ అయితే సూసైడ్ నోట్ లో పేర్కొనడం జరిగింది. అలాగే రాజమౌళి వల్ల తన జీవితం మొత్తం నాశనం అయిపోయిందని 54 ఏళ్ళైనా ఇంకా పెళ్లి కాకుండా బ్యాచిలర్ గానీ మిగిలిపోవాల్సి వచ్చిందని ఇంకా రాజమౌళి ఒక స్నేహితుడి కోసం ఇంతగా చేస్తే అప్పుడు ఇప్పుడు ఆయన రాజమౌళి నెంబర్ 1 పొజిషన్ తెలియక ఈ విషయాన్ని నేను ఎక్కడ చేస్తానని భయంతో తనను టార్చర్ పెడుతున్నానని కూడా శ్రీనివాసరావు అయితే తెలియజేశారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య స్నేహం నిశ్చిత కూడా ఆయన కూడా మెన్షన్ చేశారు. డైరెక్టర్ పేరు అలాగే జర్నలిస్ట్ సినిమా జర్నలిస్ట్ పేరు కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అమలు చేశారు. ఆ లెటర్లో మీకు ఎవరికైనా సందేశం ఉంటే వీళ్ళందరికీ ఫోన్ చేసి అడగండి. కీరవాణికి అలాగే ఆయన కొంతమంది తెలిసే ఏదైతే ఇలా కొంతమంది పేర్లు మెన్షన్ చేశారు. వాళ్ళ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. మా మధ్య స్నేహం ఉందా లేదా మీకు ఎవరికైనా డైరెక్ట్ ఈ నెంబర్కి కాల్ చేయండి, కాల్ చేసి కనుక్కోండి రాజమౌళికి నాకు మధ్య స్నేహం ఎలా ఉంటుందో అనేది కూడా పెట్టారు. అలాగే పోలీసులు రాజమౌళిని అరెస్ట్ చేసి ఆయనకి లైట్ ఎక్స్పర్ట్ టెస్ట్ చేయాలని ఆయన చాలా అబద్ధాలు చెప్పారని కూడా శ్రీనివాసరావు అయితే పేర్కొనడం జరిగింది. రాజమౌళి రుద్ర పూజలు చేశారని అందుకే అతను ఎవరైతే సమకాలీకులు ఉన్న డైరెక్టర్లు ఉన్నారో సూర్య జరిగినట్టు ఇలా చాలా మంది డైరెక్టర్లు ఎదగకుండా ఆయన చేశారని రుద్ర పూజలో ప్రయోగం చేశారని అందుకే రాజమౌళి ఎప్పుడో ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ పొజిషన్ చేస్తున్నారని మిగతా డైరెక్టర్లు ఆయన కంటే బాగా సినిమాలు చేసిన డైరెక్టర్లు కూడా ఇప్పుడు కేవలం రాజమౌళి ఎక్కడ ఇప్పుడు పాన్ ఇండియా వరల్డ్ స్థాయికి ఇప్పుడు వెళ్ళిపోయారని కూడా శ్రీనివాసరావు అయితే ఆరోపిస్తున్నారు. ఈ శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో అలాగే ఈ సూసైడ్ లెటర్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన చెప్తున్న విషయాలు నిజంగా జెన్యూనిటీ ఉందా, అసలు శ్రీనివాసరావు ఇలా చేయడానికి కారణం నుంచి ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాలు కూడా ఇప్పుడు సంచలనంగా ఇండస్ట్రీలో. దీని మీద అసలు రాజమౌళి కానీ ప్రజలు విశ్వాసం అయితే తప్ప అసలు శ్రీనివాసరావు చెప్పింది ఎంతో నిజమో ఈ ఆరోపణలు వెనక నిజాలు ఉంటున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఒక స్టార్ డైరెక్టర్ మీద ఇలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉంది.
రాజమౌళి తీసుకుంటే ఇప్పుడు మనకి తెలుగు సినిమా స్థాయిని పెంచారు ఆయన. దేశ వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేశారు. అలాంటి డైరెక్టర్ మీద ఇప్పుడు ఇలాంటి అబంధాలు అసలు ఎవరు తట్టుకోలేనటువంటి అబంధాలు ఏంటంటే టార్చర్ చెప్పడం, రాజమౌళి కోసం ఈయన ప్రేమను త్యాగం చేసి ఈయన జీవితాన్ని త్యాగం చేసినట్టు చెప్పడం, 34 ఏళ్ల స్నేహంలో రాజమౌళి తను ఎంతో టార్చర్ చేశారని చెప్పడం, ఇలాంటి వ్యాఖ్యలు వెనుక ఎవరున్నారు, ఎవరైనా రాజమౌళి మీద ఏంటంటే అంతా ఒక సస్పెన్స్ అయితే దీన్ని పోలీసులు ఎంతవరకు తీసుకుంటారు, ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటని కూడా మనకి తెలియాల్సింది. ఇప్పుడు గంగాధర్, దీనిపై రాజమౌళి టీం ఏమైనా స్పందించిందా? ఇప్పటి వరకు అయితే చూసుకుంటే రాజమౌళి టీం అయితే రాజమౌళి అయితే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నది అది పాన్ బాడీ స్థాయిలో ఉండిపోతుంది. ఆ సినిమా కోసం రాజమౌళి చాలా బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఆ షూటింగ్ లో భాగంగా రాజమౌళి బిజీగా అందరూ వస్తే ఈయన సూసైడ్ లెటర్ రాసినట్టు ఈ వీడియో రిలీజ్ చేసినట్టు రాజమౌళి చదివి చెందిందా లేదా కూడా ఒక సందేహంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు వల్ల ఆ సెట్ లో ఎవరో ఫోన్లు వాడకుండా కూడా ఒక రూల్ పెట్టారు రాజమౌళి. ఫోన్స్ వాడకూడదు, ఇక్కడ చిన్న పెట్ కూడా లీక్ అవ్వకూడదు. ఎందుకంటే రాజమౌళి సినిమా టైంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఒక విజువల్ కూడా బయటకు వెళ్ళిస్తుంది అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడెక్కడ ఫోన్లు ఎవరు వాడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళికి ఈ విషయం చేరిందా లేదా, చేరితే కూడా ఆయన ఖండించడానికి ఏమైనా టైం తీసుకున్నాడు అనేది కూడా ఇప్పుడైతే ఇప్పటివరకైతే రాజమౌళి ఎక్కడ సోషల్ మీడియా ద్వారా నేరుగా తను ఎక్కడ ఆయన ఖండించిన దాఖలు అయితే లేదు. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.